రసానికి కోసం పెట్టుకున్నాం కదా, ఇవి కూడా కట్ చేసేసాయి. చింతపండు పులుసు పెట్టాను పట్రా. పెట్టావు. చింతపండు పులుసు ఇంకా 2 ట్రేలు ఉంటాయి చూడు, ఇంకో చిన్న ప్లేట్లో ఉన్న పట్టాను పట్రా. పొయ్యి వెలిగించు. ఇది కొంచెం వేపుకోవాలి. ధనియాలు, కందిపప్పు, తర్వాత మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, అవన్నీ వేపేయి చక్కగా. వేగింది కదా, పక్కన పెట్టు. కాస్త ఆరాలి. పొయ్యి ఆఫ్ చేయి. గిన్నె అక్కడ పెట్టు, పొయ్యి మీద పెట్టు. ముందుగా ఏం చేయాలంటే మనం చింతపండు పులుసు దాంట్లో పోసి గిన్నెలో కాస్త నీళ్ళు కూడా పోసి, ఇప్పుడు కాస్త ఉప్పు వేసి, అందులో కళ్ళుప్పు కొద్దిగా వేసి, ఇప్పుడు ఏం చేయాలంటే మునక్కాడలో పులుసులో వేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా. టమోటాలు కూడా ఇందులో వేసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిరపకాయ, కాస్తంత పసుపు, మరి కాస్తంత కారం. ఇప్పుడు బాగా కలిపేసి పొయ్యి వెలిగించేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మూత పెట్టేసావు కదా, ఒక 20 నిమిషాల పాటు దాన్ని అలా ఉడకనివ్వాలి. అరే వరే అబ్బాయి, ఏం బాబాయ్, అసలు విషయం మర్చిపోయాను రా. ఏంటది? అక్కడ ఒక కట్ట కట్టి పెట్టాను, తీసుకురాలా. ఈ కట్ట ఏమిటో చెప్పింది? కొత్తిమీర వేర్ల కట్ట. ఓహో, కొత్తిమీర వేరు అనమాట. ఈ వేరు ఎప్పుడైనా కానీ రసంలో, దీంట్లోనే కాదు ఏ రసంలో వేసుకున్నా కూడా ఈ వేరు పడితే దాని ఫ్లేవరే మారిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. తీసి ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అలా కడితే మళ్ళీ తీసేసుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకని దారంతో కట్టి పెట్టాను అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు వెళ్ళి ఇది పొడి కొట్టుకునిరా, పట్టుకెళ్ళు. ఇప్పుడు ఒకసారి మొత్తం మనం పొడి కొట్టుకొచ్చాం కదా, ఈ పొడి ఇందులో వేసుకోవాలన్నమాట. కలుపుతా ఉన్నాయినా, కలుపు. కాసి నీళ్లు కూడా పోసుకోవచ్చు. నీళ్లు పోసి ఈలోపు ఆ కూర ఒకసారి చూపించు. అది ప్యాన్ పెట్టు, అది ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు పొయ్యి వెలిగించు. అబ్బాయి, రసానికి ఏం చేయాలంటే మనం ఫస్ట్గా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నూనె కూడా కలుపు దానికి. అది కొంచెం వేడెక్కని బాగా. మంట ఆఫ్ చేయి చాలు. ఇంకా వేడిలో ఆవాలు వేసాయి, ఇదిగో కాస్తంత ఇంగు వేసాయి, ఇదిగో కాస్త కరివేపాకు వేసాయి. ఇప్పుడు ఒకసారి కలబెట్టు. అలాగా తీసుకొచ్చి దీంట్లో రసంలో వేసాయి. అది ఇది కాసేపు రసం అలాగా మగ్గాలి, కొంచెం చిక్కబడాలి. ఇందులో కాస్త ఏంటంటే చిన్న టేస్ట్ కోసం కాస్తంత బెల్లం వేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకాలి, సన్న మంట పెట్టు. రసం అయిపోయింది కానీ ఆఫ్ చేసేయి. బాబాయ్, ఇందా కొత్తిమీర కట్టేసావు కదా, తీసేనా ఉంచనా? తీసేయాలి నాయనా. ఓకే. ములక్కాడ రసం. ప్యాన్ పెట్టుకుని ధనియాలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో చింతపండు రసం, నీళ్లు, ఉప్పు, ములక్కాడలు, టమాటా, పచ్చిమిర్చి, పసుపు, కారం, కొత్తిమీర వేర్లు వేసి 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న రసం పౌడరు, నీళ్లు పోసి కాసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నెయ్యి, నూనె, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి ఆ తాలింపుని మరుగుతున్న రసంలో వేసి చివరిగా కాస్తంత బెల్లం వేసుకొని కాస్త మగ్గనిస్తే ములక్కాడ రసం